ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు. తెలుసుకోవడానికి ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయాలన్నీ మీకు పూర్తిగా క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతాయి. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ మీకు రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తేల్చుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తోటి కోడళ్లతో కావచ్చు, మీ తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని దిగమింగడం ఖచ్చితంగా అది మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా వారు ఒక మాట అన్నారు కదా అని అన్నప్పుడు మీరు మీ సొంత వాళ్ళే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది. ఇక మీ మధ్య ఉన్నటువంటి బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని కలుసుకునే అవకాశం కోసం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక మంచి అవకాశాన్ని అయితే మీకు మీ ముందుకు రాబోతుంది. అలాగే ఇక మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా అడ్డంకులు వేస్తుంటే గనక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలు ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కృతజ్ఞతలు చూసుకున్నట్లయితే గనక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. మిథున రాశి వారు ప్రమోషన్
పొందుకునే అర్హత నుండి పొందలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీపై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితులు కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు చాలా అవసరం. ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున అనేది గడవబోతుంది. మీకు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అదే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు అలా చేయడం ద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఈరోజు అనేది మీకు ఆర్థిక స్తోమత మేరకు అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు గోచరిస్తాయి. ఇక 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు మీ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయంటే మీరు అనేది ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇక మిథున రాశి వారు అనేది హనుమాన్ చాలీసాను పఠించండి, హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్ర పారాయణం చేయండి, దుర్గాదేవత చాలీసను కూడా పఠించండి. ఇక తద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు. మీరు బయటకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించుకుని బయటకు వెళ్ళారంటే మిథున రాశి వారు చాలా మంచి జరుగుతుంది. విఘ్నాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి మిథున రాశి వారు బయటకు వెళ్ళే ముందు గణపతిని ఆరాధించండి. చాలా శుభ ఫలితం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా మిథున రాశి వారికి అనేది ఈరోజు ప్రతికూలతలు అనుకూలతలు ఉన్నాయండి. సో చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.